Welcome back to our channel Math Magic at Sony. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ బేసిక్ కాన్సెప్ట్ అయిన నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్లీ ఈ నంబర్ సిస్టమ్ గురించి సరైన అవగాహన లేకపోతే మ్యాథ్స్లో ప్రతి కాన్సెప్ట్ టఫ్గానే ఉంటుంది, సాల్వ్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బేసిక్ నుంచి మనం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే సో సబ్జెక్ట్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో నంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ నంబర్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలనేది ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుందాం. మొదటిగా కౌంటింగ్ నెంబర్స్. నేమ్లోనే ఉంది మనకి ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్. వాట్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్? కౌంటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మన హౌస్ తీసుకున్నాము, మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి అని ఒక క్వశ్చన్ అడిగితే ఎవరైనా, సో మనం నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి చెప్తాం. 1 2 3 లేదా 4 or 5 అనేది కౌంటింగ్ చేసి చెప్తాము. అలాగే మీ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు కౌంట్ చేసి చెప్తాము. నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ టు కౌంట్ ద థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి. పర్సన్స్ కౌంట్ చేయొచ్చు, థింగ్స్ కౌంట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ కౌంట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అనేది, కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? ఇన్ ఏ న్యాచురల్ వే, సహజంగానే మనం లెక్కిస్తూ ఉంటాము. సో అందుకోసమని ఈ కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని కూడా అంటారు. సో ఆ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. కౌంటింగ్ నెంబర్స్ని మనం ఒక సిస్టమేటిక్గా ఒక నేమ్ ఇచ్చుకొని మ్యాథమెటిక్స్లో న్యాచురల్ నెంబర్స్ అన్నాం అంతే. కౌంటింగ్ నెంబర్స్ మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదండి. Counting numbers are the fundamental set of numbers which we are using for the counting of the things or objects or items or the persons like this. So మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్ దే బిగిన్ విత్ 1 అండ్ కంటిన్యూ ఇన్ఫైనైట్లీ. సో స్టార్టింగ్ అనేది అది ఏ వస్తువుని మనం కౌంట్ చేయాలని 1తోనే స్టార్ట్ చేస్తాము. సో లిమిటెడ్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 బాటిల్స్ ఉన్నాయి, లేదా 5 బెంచెస్ ఉన్నాయి, 10 చైర్స్ ఉన్నాయి చెప్పగలం. ఒకవేళ లిమిటెడ్ లేకపోతే సో కౌంట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్స్ ఇన్ ద స్కై తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ ఆల్సో, అంటే మనం కౌంట్ చేస్తున్నాం, దట్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. కౌంటింగ్ అనేది, ప్రాసెస్ అనేది ఎండ్ అవ్వదు అనమాట. ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి, మనం కౌంట్ చేయలేము. బట్ అలాగని అక్కడ స్టార్స్ లేవా అంటే ఉన్నాయి, దేర్ ఎగ్జిస్ట్. బట్ మొత్తాన్ని కౌంట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చెప్పగలం అంటే, అది ఆ ప్రాసెస్ అనేది మనకి కౌంట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు అని చెప్తాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఓన్లీ. సో వీ విల్ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 1 ఓన్లీ, 1 2 3 4 అండ్ సో ఆన్, ఇలా పోతూ ఉంటుంది అనమాట, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బేస్ చేసుకొని. సరే, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ చూద్దాం. ఆల్రెడీ మనం ముందే డిస్కస్ చేసుకున్నాము, కౌంటింగ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ రెండు ఒకటే. సో ఆ కౌంటింగ్ నెంబర్స్ని మనం పర్టికులర్ నేమ్ ఇచ్చుకొని న్యాచురల్ నెంబర్స్గా మ్యాథమెటిక్స్లో యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే, ఒక అసెండింగ్ ఆర్డర్లో కనుక మనం అరేంజ్ చేయగలిగితే, ఫస్ట్ న్యాచురల్ నెంబరు లేదా లీస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది 1 మనకు తెలుసు బాగా. సో లాస్ట్ 1 అనేది వీ కెనాట్ సే, ఎందుకంటే అక్కడ ఏ నెంబర్ రిప్రజెంట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh అని ఫైనలైజ్ చేశారనుకోండి, 1 lakh ఆఫ్టర్ 1 more నెంబర్ ఈజ్ దేర్, 1,01,000 ఆఫ్టర్ 1 more నెంబర్ ఈజ్ దేర్, 1,02,000. ఇలా ఆ నంబర్ సిస్టమ్ అనేది, ఆ నంబర్స్ అనేది దెర్ ఈజ్ నో లిమిట్, అలా గోయింగ్ ఆన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ నెంబర్ అనేది మనం చెప్పలేము. సో మనం ఇక్కడ ఈ నంబర్ సిస్టమ్, న్యాచురల్ నంబర్ సిస్టమ్, ఈ రిప్రజెంటేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఎన్. సో ఈ నెంబర్ సిస్టమ్ మనం ఎంతో రిప్రజెంట్ చేస్తాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. సో హియర్ ఆల్సో దే విల్ స్టార్ట్ విత్ 1, 1తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ డాట్స్ వచ్చేసి సో ఆన్, అంటే మనం ఫైనల్ నెంబర్ ఏదో చెప్పలేం. ఇక్కడ 6 తర్వాత 7 అని రాయగలం, 7 తర్వాత 8 అని రాయగలం. బట్
సో ఫైనల్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ నెంబర్ ఏదో తెలియదు కాబట్టి సో అలా అండ్ సో ఆన్ డాట్స్ పెట్టాము, లాస్ట్ వన్ బ్రాకెట్ అండ్. అంటే ఇదొక నంబర్ సిస్టము, మన న్యాచురల్గా లైఫ్లో ఎప్పుడెప్పుడు యూస్ అవుతుంది, ఏమైనా థింగ్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ కౌంట్ చేయడానికి ఇదొక నంబర్ సిస్టమ్ యూజ్ అవుతుంది. దీన్ని న్యాచురల్ నంబర్స్ అంటాం. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1 and the greatest natural number is we cannot say.